ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు అదరగొట్టింది. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన హై స్కోరింగ్ గేమ్లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్స్లతో 93 పరుగులు చేసి అసలు చరిత్ర సృష్టించాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో ముందుగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేసిందనమాట. అయితే లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ 57 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో 96 పరుగులు చేసి త్రుట్లో శతకం చేజార్చుకోగా, జోస్ ఇంగ్లీష్ 60 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 60 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 35 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ను అందించారు. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో యశ్రాజ్ పుంజా 2 వికెట్లు దిగా జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక అనంతరం మొదలైన అసలైన కథ గురించి చెప్పాలి అంటే బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అసలు ఈ టోర్నమెంట్కి హీరోగా మారిపోయాడు. 19.1 ఓవర్లో 3 వికెట్లకు 225 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది రాజస్థాన్. దీనికి ప్రధానమైన కారణం వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ 93 పరుగులు చేశాడు. ఇక తనతో పాటు ధృవ్ చురెల్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్ 43 పరుగుల విలువైన ఇన్నింగ్స్ అందించాడు. ఇక ఇక్కడ గనక చూసినట్టయితే మెహసిన్ ఖాన్ అలాగే ఆకాష్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు లక్నో జట్టు తరఫు నుంచి. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తొలి బంతి నుంచే లక్నో బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్ జులిపించడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది రాజస్థాన్. అయితే 23 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆకాష్ సింగ్ వేసిన 9వ ఓవర్లో 2 సిక్స్లు 3 ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. యశస్వి జైస్వాల్ అవుట్ అయినా ఇక ధ్రువ్ జురెల్ ఆ జోరును కొనసాగించాడు. సెంచరీ ముంగిట రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ అదే ఓవర్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. వైభవ్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠభరితంగా మారినప్పటికీ ధ్రువ్ జురెల్ ఏ తప్పిదం లేకుండా మ్యాచ్ను ముగించాడు. దీంతో ఇప్పుడు ఆ రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా సజీవంగా ఉన్నాయి. ఇక మిగిలిన ఒక్క మ్యాచ్ గనక ముంబై ఇండియన్స్తో గనక గెలిచినట్టయితే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్కి అడుగుపెట్టినట్టే, ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.